చెకోడీలు స్వీట్ షాప్లో కొన్నట్టే క్రంచీగా క్రిస్పీగా రావాలంటే ఈ కొలతలతో చేస్తే చాలా బాగుంటాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది, అస్సలు ఫెయిల్ కాదు రెసిపీ. ఫస్ట్ అయితే 1.5 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండిని ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను నేను. 1.5 కప్పుల బియ్యం పిండి. బియ్యం పిండి ఏ కప్పుతో కోల్చుకుంటామో మైదా పిండి కూడా అదే కప్పుతో కోల్చుకోవాలి. 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని శనగపిండి 1/2 కప్పు. శనగపిండి వేయడం వల్ల కొంచెం ఎక్కువ క్రిస్పీనెస్గా ఉంటాయి చెకోడీలు. ఈ పిండి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ 3 పిండులు కలుపుకున్నాక బౌల్ వేడయ్యాక మందపాటి గిన్నె తీసుకోవాలి. గిన్నె వేడయ్యాక 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పిండి ఏ కప్పుతో కోల్చుకున్నామో ఆ కప్పుతో నీళ్లు పోసుకొని వేడిగానివ్వాలి నీళ్ళని. అందులో వాము వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాము, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు కలర్ కోసం వేసుకుంటున్నాను. వేసుకొని వంట నూనె చిన్న గంటెడు వేసుకోవాలి. వేసుకొని నీళ్ళని మరగనివ్వాలి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఈ పిండి వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. చల్లారితే మళ్ళీ ముద్దకు రాదు. కాబట్టి చేతులు కాలకుండా నేను ఒక క్లాత్ తడుపుకొని ఇలా తడి క్లాత్ తోటి ముద్దలాగా పిండి పీసుకుంటున్నాను నేను. ఇలా పిండి ముద్దకు వచ్చాక చేతులకు నూనె అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇట్లా తాలవాలి. చిన్న చిన్నగా పిండి తీసుకొని తాలవాలి సన్నంగా. చెకోడీలు మురుకుల మిషన్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇలా తాల్చుకొని అయినా చేసుకోవచ్చు. ఇట్లా ఇంకొంచెం సన్నంగా తాల్చుకోవాలి. తాల్చుకొని చిన్న చిన్నగా రింగుల్లాగా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇలా ఎడ్జెస్కి అతికించుకోవాలి విడిపోకుండా. ఇట్లా అన్నీ చేసుకున్నాక నూనె వేడిగానివ్వాలి. బాగా వేడయ్యాకనే చెకోడీలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపటి దాకా గంట పెట్టద్దు. 1 నిమిషం 2 నిమిషాల దాకా వాటికి అవి విడిపోయేదాకా గంట పెట్టద్దు నూనెలో. తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా కాల్చుకొని స్టవ్ మీడియంకి తగ్గించుకోవాలి. ఫుల్ ఉన్న స్టవ్ మీడియంకి తగ్గించుకుంటే మంచిగా కాలుతాయి. ఫస్ట్ ఫుల్ పెట్టుకోవాలి, తర్వాత మీడియంకి తగ్గించుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ రాగానే నూనె నురుగు తగ్గాక నూనెలో నుండి తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా క్రంచీ క్రిస్పీ చెకోడీలు తయారైపోయాయి. బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు. స్కూల్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. తింటుంటే ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇట్లా చేసుకుంటే.